అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. అందరూ తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలో, మంచి గుణాలతో ఉండే, దీర్ఘాయుష్తో ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకోవాలి, సేఫ్గా అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. తల్లికి మంచి సంకల్పం, గట్టి సంకల్పం, తండ్రి యొక్క సహకారం, ఇది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా లభించాలి. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఆ బిడ్డని ప్రెగ్నెన్సీలోనే బాగా తీర్చిదిద్ది మంచి బిడ్డగా వాళ్ళు తీసుకోవాలి. మంచి జనరేషన్ మనం తయారు చేయాలి అనే దానికి మన ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క కాన్పు దానికి ఒక స్టెప్ అవుతుంది జర్నీలో. కొన్ని సంవత్సరాల్లో దేశమంతా, ప్రపంచమంతా కూడా మంచి పిల్లలు, మంచి వ్యక్తులుగానే మనం తయారు చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. ఇది అందరు ఎక్కువ మందిలో ఈ ఒక ఆలోచన బాగా దిగి ఇది బలంగా ప్రతి దగ్గర కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనతో లాలిత్య వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు తన డెలివరీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్కారం అండి, నా పేరు లాలిత్య. నేను బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. నేను ఫస్ట్లో గుంటూరులో చేసేదాన్ని. అక్కడ బిఫోర్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను. 1-2 సార్లు డిస్కరేజింగ్గా వచ్చింది నాకు. సరే ఇట్లా కాదు అని మా అత్తయ్య వాళ్ళ ఊరు నెల్లూరు. అందుకని నాకు ఎప్పటి నుంచో మా పిన్నులు, మా రిలేటివ్స్ చాలామంది మేడం దగ్గర చేయించుకుంటే వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను మేడం దగ్గరికి వచ్చాను. ఆండాళ్ మేడం గారు మొత్తం నాకు మా హస్బెండ్కి ఇద్దరికి టెస్టులు చేసి మీకు ఏ ప్రాబ్లం లేదు, మీరు 6 monthsలో కన్సీవ్ అవుతారు అన్నారు. మేడం అన్నట్టుగానే నాకు 3 monthsలో కల్లా కన్సీవ్ అయిపోయాను. అయితే అప్పుడు నేను వేరే జాబ్ పర్పస్ మీద వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయాను. అప్పుడు అక్కడ మేడం ఏంటంటే ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. స్టాఫ్ అందరితో కాంటాక్ట్స్లో పెట్టుకోమంటారు. స్టాఫ్ మేడమ్స్ అందరినీ వాట్సాప్లో పెట్టుకొని ఏమన్నా డౌట్స్ వస్తే అడగడము. మేడమ్స్ కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, ఆ వీడియోలు చూడమని నాకు పెడుతూ ఉంటారు మెసేజ్లు. ఈ వీడియో చూడండి, మీరు అసలు మైండ్లో నుంచి తీసేయండి, నాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అన్న టెన్షను, ఇప్పుడే పుట్టేయాలి, హడావిడి పడాలి అని హడావిడిగా ఉండకండి. మైండ్ ఫ్రీ అయితే మీరు దాని గురించి ఆలోచించకపోతే మీకు ఖచ్చితంగా వస్తుంది అన్నారు. నేను కూడా ఆలోచించడం మానేశాను. సడన్గా నేను కన్సీవ్ అయిపోయాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. హ్యాపీ ఫీల్ అయిపోయి వేరే మేడం ఉంటే ఆ మేడంకి వాట్సాప్ చేశాను. స్టాఫ్ మేడం ఉంటే ఆ మేడం కంగ్రాట్స్ చెప్పి మీరు ప్రస్తుతానికి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ తీసుకోండి, మేడం దగ్గరికి వచ్చాక మళ్ళీ చూసుకుందరు అన్నారు. సరే అలాగే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా డెలివరీ ఎలాగైనా మేడం దగ్గర చేయించుకోవాలి అంటే చాలామంది చెప్పారనమాట. మేడం ఎక్కువ నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నారు. నేను నార్మల్ డెలివరీ అలా ఇలా అనుకోలేదు, కానీ డెలివరీ స్మూత్గా అయితే చాలు, మేడం ఫస్ట్ చెప్పారు కదా నీకు కన్సీవ్ అవుతావు అని, ఆ ఉద్దేశంతో మేడం చెప్పారు కాబట్టి మేడం హ్యాండ్ నాకు కలిసి వచ్చింది అన్న ఉద్దేశంతో మేడం దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. నాకు 30+ అనమాట నా ఏజ్. నేను కొంచెం బ్యాంక్ జాబ్ కదా, ఎప్పుడు కూర్చొనే ఉంటాను, పెద్ద ఎక్సర్సైజులు ఏమీ చేసేదాన్ని కాదు. మొన్న లాస్ట్ వీక్ మేడం దగ్గరికి వస్తే చెప్పారనమాట, బేబీతో మాట్లాడుతున్నావా, బేబీతో ఇంటరాక్ట్ అవుతున్నావా అంటే, నేను మామూలుగా వీడియోస్ చూపిస్తున్నాను మేడం, మాట్లాడడం తక్కువే అంటే, నీ మాటలే ఎక్కువ వాళ్ళు వింటారు, నీ మాటలకి ఎక్కువ రియాక్ట్ అవుతారు అంటే, ఫస్ట్ నేను కామ్గా ఉన్నాను. అంటే అది ఎంతవరకు అని అనుకున్నాను. సరే టాక్ టు బేబీ అనే బుక్ ఉంటుంది, ఆ బుక్ కొనుక్కున్నా. అసలు ఏంటి టాక్ టు బేబీ, అది ఏంటో చూద్దామని చూస్తే దాంట్లో కొన్ని చదివాను, నాకు నచ్చింది. సరే నేను కూడా ట్రై చేద్దాం, టాక్ టు బేబీ అంటే ఏంటో అని. నేను కూడా కొంచెం షై ఫీలింగ్ ఉండేది నాకు కూడా.
అందుకని నేను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ అట్లా చేస్తుంటే బేబీ మూమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా నాకేమనిపించిందంటే ఇది చాలా 100% వర్కౌట్ అవుతుంది అనిపించింది. సరే అని ఇంకా నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసి నిక్ నేములు పెట్టుకొని అట్లా చెప్పాను అనమాట. జస్ట్ ట్రై చేద్దాం, నార్మల్ డెలివరీ అని చెప్పుకుందాం బేబీకి, నార్మల్ డెలివరీ అయితే హ్యాపీయే కదా అని, నాకు ఎక్కువ పెయిన్స్ రాకుండా ఈజీగా ఉండేటట్టు చూడు అని బేబీతో అనుకుంటుండేదాన్ని. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ పాలే తాగాలి, అమ్మ నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది, నువ్వు కూడా అమ్మతో ఫ్రెండ్లీగా ఉండని చెప్పుకుంటూ ఉన్నాను. వరుసగా ఒక 1 వీక్ చేశాను. తర్వాత మేడం కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయమని చెప్పారు. ఆ ఎక్సర్సైజులు కూడా నా బాడీకి ఫ్లెక్సిబిలిటీగా ఉండేటట్టు నాకు తగిన కొన్ని చేశాను ఎక్సర్సైజులు. నిన్న 22nd వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే మేడము నీకు పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు ప్రశాంతంగా ఉండి బేబీని చూసుకో, నీకు డెలివరీ దగ్గర పడింది అంటే నేను సరే అని చెప్పి మేడం మాటిని ఉండిపోయాను. నేను అసలు అనుకోలేదు డెలివరీ అవుతుంది, అనుకోలేదు అంటే అయినా సిజేరియన్ అవుతుందని ఫిక్స్ అయిపోయాదు. క్యాజువల్గా అనుకున్నా ఊరికే నార్మల్ డెలివరీ అయితే బాగుండు అని, కానీ నా మైండ్లో సిజేరియన్ అనే ఉండేది. సరే ట్రై చేద్దాము అనుకున్నా. నేను నిన్నంతా మేడము స్టాఫ్ మేడమ్స్ చాలామంది వచ్చి చెక్ చేశారు. అందరూ అన్నారు నీ బేబీ నీకు సపోర్ట్ చేస్తుంది, నువ్వు బేబీతో మాట్లాడుతూ ఉండు, మినిమం ఎక్సర్సైజులు చేస్తూ ఉండు అంటే సరే ట్రై చేద్దామని నేను బేబీతో మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఉన్నాను. ఈజీగా నేను 1 hour కంటే ఎక్కువ పెయిన్స్ పడలేను నాన్న. అంటే పెయిన్స్ ఎలా ఉంటాయో చూడాలని ఒక పక్కన ఉండేది, కానీ పెయిన్స్ పడలేను అని అనుకునేదాన్ని. అందుకని 1 hour కంటే ఎక్కువ పెయిన్స్ పడలేను, అమ్మకి కాస్త సపోర్ట్ ఇవ్వు ప్లీజ్, జాగ్రత్తగా తొందరగా వచ్చేసేయి నాన్న అన్నాను. నాకు 1 hour కూడా టైం ఇవ్వలేదు, జస్ట్ ఒక 15 minutesలో వచ్చేసింది నాకు బేబీ బాయ్ పుట్టాడు. ఎంత బాగున్నాడంటే చాలా బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు. అందరూ అంటే మనం జనరల్గా కంపారిజన్ చేసుకుంటుంటాం కదా, అట్లా ఫ్రెండ్స్తో కంపారిజన్ చేసుకుంటూ ఉండేదాన్ని. చేసుకుంటుంటే వాళ్ళు అన్నారు నీ బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది, జాగ్రత్త అది ఇది అన్నారు. నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. మేడం అన్నారు అట్లాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు, బేబీ వెయిట్ ఎంత ఉన్నా డెలివరీ అయిన తర్వాత పెరిగే వెయిట్ ఇంపార్టెంట్ అది అన్నారు. సరేలే, ఇంకా మేడమ్స్ ఉన్నారు, స్టాఫ్ మేడమ్స్ అందరు ఉన్నారు, వాళ్ళంతమంది పాజిటివ్గా చెప్తుంటే నేను ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి అని నేను పాజిటివ్గానే ఉన్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే కానీ ప్రతి ఒక్క మేడము నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకు, నీ టెన్షన్ పడితే నీ బేబీ టెన్షన్ ఫీల్ అవుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది అని చెప్పేసరికి నేను టెన్షన్ పడడం తగ్గించేశాను. ప్రతి ఒక్కరు పాజిటివ్గా చెప్పి ప్రతి ఒక్కరు నీకు చాలా బాగుంది, సూపర్గా ఉంది లోపల అది ఇది అనేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, ఆశ పెరిగిపోయింది అనమాట. నేను కూడా బాగా డెలివరీ చేసుకుంటాను, నాకు ఇదైపోతుంది, తొందరగానే డెలివరీ అయిపోతుంది. అప్పటిదాకా నేను అనుకోలేదు ఇంత తొందరగా డెలివరీ అవ్వదులే, ఏదో చూద్దాము అనుకున్నాను. కానీ నాకు ఆశ అనిపించింది అనమాట, తొందరగా డెలివరీ అవ్వాలి, తొందరగా నా బేబీని చూడాలి అని. అన్నట్టుగానే ఈరోజు మార్నింగ్ 8:30 కల్లా వెంటనే అసలు జస్ట్ టూ టైమ్స్ వచ్చాయి మా పెయిన్స్, అంతే నాకు ఈజీగా డెలివరీ అయిపోయింది. థ్యాంక్స్ టు ఆండాల్ మేడం, థ్యాంక్స్ టు ఎవ్రీ స్టాఫ్ మేడం. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలకి మనకేంటంటే టెన్షన్ పోతుంది, ఫ్రీడమ్ పెరిగిపోతుంది. నేను ఎప్పుడు ఏంటంటే అంత తొందరగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వను. అట్లా మేడమ్స్ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి కానీ, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్కి కానీ ఫ్రీగా మాట్లాడడం, ఫ్రీగా మూవ్ అయిపోవడం అట్లా చేసేసరికి బహుశా నాకు అందుకనే ఈజీగా అయిపోయిందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నా పేరు పవన్ కుమార్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండాల్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా బేబీని చాలా సేఫ్గా మాకు ఇచ్చినందుకు, ఇక్కడ స్టాఫ్కి కూడా. మేము ఆండాల్ మేడాన్ని కన్సల్ట్ కావడానికి ఫస్ట్ మామూలుగా మార్చిలో మేడం గారిని మీట్ అయ్యాము. మేడం గారిని మీట్ అయినప్పుడు మీకు 6 monthsలో కన్సీవ్ అవుతాయని 3 monthsలోనే చాలామంది మాకు చాలా హాస్పిటల్ని ప్రిఫర్ చేశారు. మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ఫలానా హాస్పిటల్కి పోండి, ఫలానా హాస్పిటల్కి పోండి అని. కానీ నేను ఓన్లీ ఒకే మైండ్ సెట్తో ఉన్నానండి, ఆండాల్ మేడంనే మీట్ కావాలి, ఆండాల్ మేడమే డెలివరీ చేయాలి మా వైఫ్ కని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాను. అది ఏ ఊళ్ళో ఉన్నా, అది ఏలూరులో ఉన్నా, గుంటూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా నెల్లూరుకి వచ్చి ఆండాల్ మేడంనే మీట్ కావాలి, ఆండాల్ మేడమే డెలివరీ చేయాలని ఫిక్స్ అయ్యాను.
ఈరోజు ఆండాల్ మేడం డెలివరీ చేసి మా బేబీ సేఫ్గా ఇచ్చిన దానికి ఆండాల్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే నా నార్మల్ డెలివరీని మాకు అందించి మేడము నిన్న ఎస్టర్డే ఈవినింగ్ చాలా టెన్షన్ పడిపోయాను నేను. అంటే హార్ట్ బీటు మా బేబీకి చాలా 180 170 రేంజ్లో నా మేడం గారు ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండు, మా వైఫ్ని నన్ను పర్సనల్గా పిలిచి మేడం గారు ట్రీట్ చేశారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, మీ వైఫ్ కాదు, నువ్వు ధైర్యంగా ఉండి చేయాలన్నారు. ఈరోజు మార్నింగ్ 8:30కి డెలివరీ అయింది మా వైఫ్. బేబీ మా వైఫ్ ఇద్దరు ఫుల్ సేఫ్గా బయటకు వచ్చారు, నార్మల్ డెలివరీ అయ్యి. మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండాల్ మేడంకి మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరు చెప్పి మీరు వచ్చినారు ఇక్కడ? అంటే యాక్చువల్లీ మా ఊరు నెల్లూరే మేడం. మాకు ఇక్కడ ఆండాల్ మేడం అంటే నెల్లూరులో చాలా ఫేమస్ నేమ్. ఫస్ట్ నుంచి మాకు మా రిలేటివ్స్ అందరు ఇక్కడ డెలివరీ అయ్యారు. రీసెంట్గా మా ఫ్రెండ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. తను చెన్నైలో 8th మంతే వాళ్ళ వైఫ్ 8th మంత్లో ట్రబుల్ అయితే చెన్నై వాళ్ళే చేయలేమని చెప్పేశారు. బేబీ అడ్డం తిరిగేసింది, మా వల్ల కాదు చెన్నైలో చెప్పేసరికి అతనికి ఆండాల్ ప్రిఫర్ చేశారు. ఇదే విధంగా ఆండాల్ మేడంని మీట్ కానీ నెల్లూరులో ఎలాంటి సమస్య అయినా చాలా సాఫ్ట్గా డీల్ చేస్తుంది అని చెప్పేసరికి తను 8th మంత్లో రావటము, ఆండాల్ మేడం తనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి 8th మంత్లోనే 9th మంత్ 2 డేస్కి నార్మల్ డెలివరీ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి నార్మల్ డెలివరీ అయింది. తను బాగా సజెస్ట్ చేశాడు మేడం. ఆండాల్ మేడం ఎక్సలెంట్, ఆండాల్ మేడంనే మీట్గా ఎట్టి పరిస్థితుల్లో అని. తను ఒక మెయిన్ పాయింట్ అయితే మా ఆపోజిట్ హౌస్ అతను రీసెంట్గా 1 year బేబీ, తనకి కూడా సేమ్ అంటే ఆండాల్ మేడం మీట్ అయినా నార్మల్ డెలివరీ అయింది. ఇలా చాలామంది ఆండాల్ మేడంని ప్రిఫర్ చేసి మేము ఎట్టయినా ఆండాల్ మేడం దగ్గరే చేయించుకోవాలి. ఎక్కడున్నా పర్వాలేదు, అమెరికాలో ఉన్న ఆండాల్ మేడంనే గెలవాలనుకున్నాము. ఎట్టయినా నెల్లూరుకి వచ్చి ఆండాల్ మేడం దగ్గరే చాలామంది మా మైండ్ సెట్ మార్చాలని చూశారు. ఫలానా దగ్గర పోండి, ఫలానా దగ్గర చేయించుకోండి, ఫలానా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి, ఫలానా దగ్గర చేయండి. మా వైఫ్కి ఒకటే చెప్పాను, నువ్వు ఎక్కడ పెట్టుకోకు, ఒకటే డాక్టర్ పోయి మేడంనే మీట్ అవుదాం. ఎన్ని కేసులు ఉన్నా కరోనా, మేము ఉన్న ఇంట్లో కరోనా చాలా హైగా ఉంది. మేము ఆ ఊరి నుంచి రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. మేము ఏలూరులో ఉంటాము, ఏలూరు నుంచి రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ ఆండాల్ మేడం మీట్ కావాలి, పర్వాలే ఎట్టయినా ఒక్కరిగా కేసులు వచ్చినా ఆండాల్ మేడం చూసుకుంటారు. ఆ ధైర్యంగానే జర్నీ చేసాం ఏలూరు నుంచి. తను 8th మంత్లో జర్నీ చేసి తీసుకువచ్చి 8th మంత్ మిడ్ ఆఫ్లో ఆండాల్ మేడం కలవటము చాలా చాలా అక్కడి నుంచి 1 week or 2 weeksలో మా బేబీ మాకు ఆండాల్ మేడి అందించడం చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ స్టాఫ్ కూడా ఫుల్ సపోర్ట్ మేడం. అసలు స్టాఫ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ హ్యాండ్స్. అసలు వాళ్ళు ఇచ్చిన ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చిన సజెస్టెడ్ ఈ విధంగా డైట్ తీసుకోవాలి, ఈ విధంగా ఎక్సర్సైజులు చేయాలి, ప్రతి విషయంలో నాతో షేర్ చేసుకున్నారు. అంటే మా వైఫ్ విషయాలు కూడా నాతో షేర్ చేసుకొని అమ్మాయిని ఈ విధంగా డైట్ తీసుకోమనండి సార్, తను ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయమనండి, తను ఈ విధంగా ఆఫీస్కి వెళ్ళమనండి, ఈ విధంగా చేయమనండి, ప్రతి విషయంలో ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ స్టాఫ్ మేడం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం, స్టాఫ్కి ఆల్ ఆఫ్ యూ. ఈ కేసులో ఇంకొకటి, ఎందుకంటే స్కాన్లో వచ్చినప్పుడు 170 180 హార్ట్ బీటింగ్, అందుకనే చూసినప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో అట్లా ఎక్కువ పోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అందుకని మెయిన్ మనం అడ్మిట్ మనం కంటిన్యూస్గా ఎక్కువ పోతే మాత్రం సర్జరీకి పోవాలి. అందుకనే ఆమెకు కూడా చెప్పకుండా మీకు చెప్పడం, ఎందుకంటే తాను టెన్షన్ పడిపోతే. మార్నింగ్ మీరు చెప్పిన తర్వాత ఒక 1/2 hour అసలు ఎట్టుందో నా సిచ్యువేషన్ అర్థం కాలే. హార్ట్ బీట్ చాలా ఇదిగా కొట్టుకుంటుంది బేబీకి. అసలు నేను చూసుకుంటాను కేర్ఫుల్ గా, నువ్వు ధైర్యంగా ఉండు, అమ్మాయిని నేను చూసుకుంటాను అనగానే అదే డేర్తో అసలు అక్కడే కూర్చొని కాసేపు ఎవరితో కూడా టాక్ చేయకుండా కూర్చోని మాట్లాడకుండా ధైర్యం ఒకటే, మేడం గారు ఉన్నారు, మేడం గారు చూసుకుంటారు. మీడి పోయిన 5 minutes డెలివరీ అయింది, మీకు బాయ్ పుట్టాడని వచ్చి సిస్టర్ చెప్పంగానే చాలా నార్మల్ డెలివరీ సార్ అని చెప్పంగానే అసలు ఒకసారి షాక్ అయిపోయాను మేడం. ఎట్లాంటి సిచ్యువేషన్లో మాకు యాక్చువల్లీ స్కాన్కు పోయినప్పుడు స్కాన్లోనే 170 180 కొట్టుకుంటుందని చెప్పారు. హార్ట్ బీట్ 170 180 ఉంది, మీరు ఇమీడియట్లీ పోయి ముందు మేడం గారిని కలిసేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరో డిలే చేసినా
డేంజర్ జోన్ లోకి అవును, వెళ్ళిపోతారు అవును, అన్నట్టు అవును, చెప్పారు అవును. మేడం. అసలు ఇమీడియట్లీ రావటము ఒక విధంగా ఆ దేవుడి దయ వల్ల మీ దగ్గర కరెక్ట్ టైంకి వచ్చామనే అవును, మా అవును. ఫీలింగ్. తప్పకుండా కరెక్ట్ మేడం. కానీ అది మేము గమనిస్తే కంటిన్యూగా లేదు కాబట్టి అప్పుడప్పుడు వస్తుంది. అది ఒక 15 సెకండ్స్ ఉండి తగ్గిపోతుంది. సో అందుకని అబ్జర్వేషన్లో పెట్టి చూస్తాము. అంటే మెల్లమెల్లగా తర్వాత ఇక్కడ వచ్చి స్టాఫ్ మాట్లాడడం, ఇది రిలాక్స్ అయ్యే కొద్దీ ఇప్పుడు అన్నీ అట్లా అవ్వాలని లేదు. కాకపోతే మనం హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకనే చూస్తే ఓపెనింగ్ కొంచెం ఓపెన్ అయింది. అందుకని ఎక్సర్సైజ్ చెప్పించడం, తర్వాత స్టాఫ్ మాత్రం ఇక్కడ మామూలుగా ట్రైన్ చేసి పెట్టాం. ఎందుకంటే వాళ్ళకు హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి అని. వాళ్ళు ఎందుకంటే హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండి రిలాక్స్ అయితేనే ఈ గర్భసంచి ద్వారం రబ్బర్ బ్యాండ్ లాగా సాఫ్ట్ అయితే పెద్ద నొప్పి లేకుండా ఈజీగా. ఇప్పుడు మనం హార్ట్ బీట్ ఇట్లా చూస్తూ సో నీ బేసిక్గా వచ్చి మీది 140లో ఉంది. ఎప్పుడైనా ఒకసారి పోతుంది, వెంటనే తగ్గిపోతుంది. సో మళ్ళీ అంత ఎక్కువ పోవడం మెల్లగా తగ్గింది. అదే కంటిన్యూగా ఉండంటే మాత్రం మనం సర్జరీకే పోయి ఉంటాము. కానీ ఇక్కడ నిన్న కూడా మేడం యాక్చువల్లీ అడ్మిట్ అయిన తర్వాత 5 minutes ఎవ్రీ 5 minutes కి చెకప్ చేశారు. అవును, ఎవ్రీ 5 minutes కి స్టాఫ్ హార్ట్ బీట్ చూసి మాకు చెప్పడం. ఎందుకంటే బేబీ సేఫ్టీయే దాని మీదనే ఉంది. తర్వాత ఎక్సర్సైజ్ చెప్పించడం, అట్లా ఆ రిలాక్సేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రిలాక్సేషన్ అనేది ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం ఒకటి, ట్రీట్మెంట్. దాంతోపాటే ఇక్కడ వాతావరణం వీళ్ళందరూ అనుకూలంగా ఉంటేనే, లేకపోతే ఏమవుతుంది, కొత్త ప్లేస్, హాస్పిటల్, కొత్త వాళ్ళు అని ఉన్నప్పుడే ఒక జంక్ ఇక్కడ వచ్చేసిందంటే అక్కడ నార్మల్ అయ్యేది కూడా అవ్వదు. ఇంకోటి ఆ హార్ట్ బీటింగ్ బాగా అయింది. సో మీరు వచ్చినప్పుడు బేబీ హాఫ్ వే దాకా దిగి హాఫ్ ఓపెన్ అయింది, కొంచెం సాఫ్ట్ అయిపోయింది. సో అయినా మీకు ఏం పెట్టల. ఫస్ట్ హార్ట్ బీటింగ్ ఎట్లా అదే చూడాలి. ఈరోజు మార్నింగ్ ఎట్లా ఉంది చూస్తే బాగా 3/4 ఓపెన్ అయిపోయింది, సాఫ్ట్ అయిపోయింది. ఇంకా ఇది చూసేస్తామని ఉమినీరిపోయిన తర్వాత అయితే హార్ట్ బీటింగ్ మార్నింగ్ నుంచి తగ్గనే లేదు. అయినా లాస్ట్ వరకు చూస్తూ ఉంటాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు అదే గుర్తుందా లేదా, మీకు ఎనీ టైం రెడీ ఫర్ సర్జరీ, ట్రై ఫర్ నార్మల్. ఎందుకంటే ఆమె కండిషన్ అట్లా ఉండింది, బేబీ కండిషన్. కాకపోతే ఆమె కంప్లీట్ రిలాక్స్ అయిపోయినారు. కాబట్టి మనకి ఈ హార్ట్ బీటింగ్ ప్రాబ్లం లేదు, డెలివరీ కూడా ఈజీగా చేసేయగలిగాం. పిల్లల డాక్టర్ పక్కన పెట్టుకుని డెలివరీ చేసాము. సార్ కూడా అబ్జర్వేషన్ ఏం అవసరం లేదు ఇక్కడే అని చెప్పడం. సో ఈ టాక్ టు బేబీ వల్ల బేబీ మీకు బాగా కోఆపరేట్ చేయడం, ఇట్లా అది మీరు తీసుకోగలిగారు. ఇప్పుడు దీంట్లో 2 ఉంది టాక్ టు బేబీలో కూడా. కొంతమంది ఫస్ట్ నుంచి టాక్ టు బేబీ చేస్తారు, కానీ ఏదో ఒక కొంచెం డౌట్. ఇంకోటి బేబీస్ కూడా అట్లే రకం, కొంతమంది బేబీ వెంటనే రెస్పాండ్ అవుతారు, కొంతమంది బేబీ టైం తీసుకుంటారు. ఆ బేబీ రెస్పాన్స్ టైం తీసుకున్నప్పుడు అప్పుడు అమ్మకి ఒక్కొక్కసారి అంత ఓపిక ఉండదు కొంతమందికి. సో ఏమో బేబీ సరిగా మూవ్ అవ్వట్లేదు, నేను అడిగితే మాట్లాడితే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని అంత కంటిన్యూ చేస్తారు. అందుకని ఆ రిజల్ట్ అంత అనుకూలంగా ఉండదు. అందుకని బేబీ రెస్పాన్స్ బాగున్నంత వరకు, వచ్చేంత వరకు కొంతమంది బేబీ కొంత టైం తీసుకుంటుంది. అదే కొంత బేబీస్లో కూడా వాళ్ళ ఒక ఇష్టాలు బాగుంటుంది. కొంతమంది బేబీస్ మనం తక్కువ మాట్లాడినా కూడా, ఒకవేళ మనం మాట్లాడకుండానే పోయినా కూడా బేబీస్కి మన పట్ల ఎక్కువ ఇష్టం, ప్రేమ. మమ్మకి నేను హెల్ప్ చేయాలి. అటువంటి బేబీస్ మనం ఇట్లా చెప్తే చాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేయలేదు అప్పటి వరకు. తర్వాత బయట అందరూ ఒక బిలీఫ్ ఏంటంటే ఈమెకి నార్మల్ డెలివరీ అనేది కష్టం అనేది. కానీ అయినా ఇష్టం కొద్దీ మీరు బేబీకి చెప్పారు. ఆ బేబీ అందుకనే కోఆపరేట్ చేసింది. ఎట్లా అంటే మీరు ఇక్కడ వచ్చి బాగా రిలాక్స్ అయిపోవడం, హార్ట్ బీటింగ్ మెల్లమెల్లగా బాగా స్టేబుల్ అయిపోవడం,
అంటే మా అమ్మ నన్ను అడిగింది, నేను చేసేసేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, ఆమె అప్పటి వరకు డాక్టర్ బేబీ కూడా చేయలేదు. ఒకనొక టైంలో తను బాగా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ తాతగారు చనిపోయారు సడన్ గాని, అది తట్టుకోలేక సడన్ గా ఎక్కి ఆటోలో కూర్చునేసింది. బస్ స్టాండ్కి పోవాలని, ఎక్కడ ఏది అంత డిప్రెషన్ లో ఉంది. అప్పుడు ఆమె గమనించి బేబీ బాగా మూమెంట్ ఇచ్చిందంట. అప్పుడు ఆమె అప్పుడు అర్థం, నేను ఉన్నాను కదా లోపల, అర్థం అవుతుంది కదా. ఆ మూమెంట్కి ఆమెకి అవును కదా నాకు బేబీ ఉంది, బేబీ నాకు ఏదో చెప్తుంది అనే ఒక ఇది వచ్చేసింది. అప్పుడు వెంటనే ఆమె దిగి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ బేబీ అని చెప్తుంది, ఆ బేబీకి అంత సపోర్ట్ ఇచ్చింది. అట్లా బేబీస్ కొంతమంది బాగా. ఇంకొక అమ్మాయి చెన్నైలో స్కానింగ్ పోవాలి, ఆమె టీచర్ గారే, ఆమె డాక్టర్ బేబీ చేసింది. అక్కడ చెన్నైలో స్కాన్ 6వ మంత్ 6th మంత్ స్కాన్ అక్కడ పోయినప్పుడు సడన్ గా వాళ్ళ భర్త బయట ఉండాలి, లోపల స్కానింగ్ పోయినప్పుడు ఒంటరిగా స్కూల్కి పోతే పిల్లలు ఎట్లా ఉంటే అట్లా అయిపోతుంది, నాకు ఎట్లా ఉంటుందో అనగానే అప్పుడు వెంటనే బేబీ మూమెంట్ ఇచ్చేసిందంట. అప్పుడు ఈమెకి అప్పుడు ఒక ధైర్యం, నా బేబీ నా తోడు ఉంది. అట్లా బేబీస్ కొంతమంది పిల్లలు మనం ఒక్కరవే చెప్తే చాలు బాగా. అట్లా ఈ బేబీని మీరు గమనించండి. ఇది మాత్రం మీ బేబీ సపోర్ట్ అనేది చాలా ఉంది. మీరు కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి, బేబీ ఫేస్ చూసి ఐస్ చూసి మాట్లాడుతుండే. ఫస్ట్ ఫీడింగ్ బాగా తీసుకో, నైట్ బాగా నిద్రపో, 11 o'clock పడుకో, మార్నింగ్ 5 లేచేసి, తర్వాత డే టైం బాగా మెలుకొనుండు, బాగా ఆడుకో, ఎక్కువ ఏడవద్దు. ఇంకోటి యూరిన్ మోషన్ పోతే మాత్రం సిగ్నల్ ఇచ్చేసాయి. ఇది కానీ మీరు చెప్పి బేబీకి మనం ఇట్లా చెప్తూ ఫీడింగ్ చేస్తూ ఉంటే పెంచడం పెద్ద ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. బేబీ ఫీడింగ్ ఇబ్బంది పెట్టట్లా, బాగా నైట్ నిద్రపోతుంది. ఇవన్నీ చేస్తే పెద్ద హెల్ప్ లేకుండా ఎవరైనా కొద్దిగా ఉంటే మీరు చేసేసుకోగలుగుతారు. అంటే బేబీని పెంచడం కూడా డాక్టర్ బేబీ చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే జాబ్ చేసిన వాళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు బేబీ ఫీడింగ్కి కష్టం తీసుకుంటుంది, నిద్రపోయేది కష్టం, ఇదంతా మనకి చాలా కష్టం అయిపోతుంది. అందుకని బేబీస్ రోల్, బేబీ సపోర్ట్ అనేది చాలా ఉంది. కాబట్టి డాక్టర్ బేబీ ఇప్పుడు కూడా చేసుకోండి. సో ఈ పెద్ద అంటే మైల్డ్ పెయిన్స్ వస్తుంది, ఆ మైల్డ్ పెయిన్స్కి సాఫ్ట్ అయిపోయి బాగా, అంటే మీరు చెప్పడం క్యాజువల్గా, అంటే మనకే అంత ఇది ఉండకుండా నువ్వు నాకు ఈజీగా వచ్చేసేయాలంటే ఎంత బాగా అది అర్థం చేసుకొని ఆ హార్ట్ బీటింగ్ అంతా అట్లా ఉండేది బాగా స్టేబుల్ చేసుకొని మెల్లమెల్లగా నార్మల్ చేసుకోవడం, అవన్నీ బేబీస్ కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంది. ఇద్దరు ఫోన్ చేశారు మేడం ఇప్పుడే. మా బావమరిది రెడీగా ఉన్నాడు, ఎట్టైనా ఆండాల్ మేడంని మీట్ కావాలి, ఈవినింగ్ అమ్మాయిని తీసుకువస్తా అన్నాడు. ఎట్టైనా ఆండాల్ మేడంని దగ్గరే చూపిస్తాను బావ నేను కూడా. ఆండాల్ మేడం ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ని చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంకా వచ్చేసింది. అతను హైదరాబాద్ లో జాబ్. డాక్టర్ మీద ట్రస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ నమ్మకం అనేది మీకు ఉండే నమ్మకం మీ మీద ఉంటుంది. ఆ పాజిటివ్ ఇది ఉన్నప్పుడు, మైండ్ సెట్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మెడిసిన్, ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. ఈమె కానీ స్ట్రెస్ పడి ఉంటే ఆ హార్ట్ బీటింగ్ లో డెఫినెట్ గా ఇంక్రీజ్ అవ్వడం లేదా తగ్గడం ఇవి చూస్తుంటాం. మదర్ స్ట్రెస్ పడే కొద్దీ బేబీ హార్ట్ బీటింగ్ వేరియేషన్ కొన్ని కేసెస్ లో స్పష్టంగా చూస్తున్నాం. హార్ట్ బీటింగ్ ఎక్కువ అవడం, తగ్గవడం, బేబీ మోషన్ పాస్ చేసేసేయడం, అది ఏం లేకుండా వచ్చింది. ఇంకా ఒక ఇది ఏంటంటే స్టాఫ్ ని నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వాలి. నార్మల్ డెలివరీ ఎక్కడైనా అవుతుంది, కానీ ఈజీగా సేఫ్గా అవ్వాలి. ఈజీగా అవ్వాలంటే మైండ్ రిలాక్స్ అవ్వాలి. వాళ్ళు హెల్ప్ ఇచ్చిందని మీరు తీసుకోగలిగారు. కొంతమంది మనం హెల్ప్ ఇచ్చినా కూడా ఆ డౌట్, ఆ భయమే ఉంటుంది. అది వదిలిపెట్టేసి వాళ్ళతో ఎట్లా ఫ్రీగా మీరు కలిసిపోయినారో మాతో, అప్పుడు మనకి ఈ
ప్రోగ్రెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు మార్చిలో మేము చెకప్కి రావటము, ఏప్రిల్లో మాకు ఏలూరుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇమీడియట్లీ కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా ఉంది. ఎలా మేడంని కలవాలి మా డౌట్ మేడం. నిజం, మేమైతే ఒక 3 months మార్చిలో చూపించుకున్నాము. ఏప్రిల్లో మాకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యేసరికి కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా సృష్టించింది. అటు ఇటు కదలనీయకుండా చేసేస్తుంది మనుషుల్ని. మేడం ఎలాగా అంటే వాట్సాప్ లో ప్రతి ఒక్కరు ఫాలో అప్ అయ్యారు మేడం. తనకు ప్రతిరోజు తిన్నారా, డైట్ ఏం తీసుకున్నారు, ఫలాని డైట్ తీసుకున్నారా, ఫలాని విధంగా అంటే ఇంకా మాకు కన్సీవ్ కూడా కాలే. తనకు కన్సీవ్ కాకుండానే ఫాలో అప్ స్టార్ట్ చేసి బాగా ఫాలో అప్ చేసి తనకు జూన్లో కన్సీవ్ అయిన తర్వాత కేసులు కూడా తగ్గినప్పుడు ఎలా అయినా మీట్ కావాలంటే వీళ్ళ స్టాఫే చెప్పారు, ఇప్పుడు రావాకండి సార్, ఉన్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది బయట, ఈ సిచ్యువేషన్ లో జర్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు, మీరు అక్కడే ఒక డాక్టర్ని చూసుకుని రోజు మీరు మాకు ఆ స్కాన్ రిపోర్ట్స్ పెట్టండి అన్నారు. ఒక 2 times స్కాన్ పెట్టిన తర్వాత మీ బేబీ చాలా బాగున్నారు మేడం, మీరు ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పి తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మొన్న లాస్ట్ మంత్ 14th వచ్చి ఈ మంత్ 14th 11th రావటం 22nd డెలివరీ. అసలు మిరాకిల్ గా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జర్నీ చేసేటప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయకుండా బయలుదేరటము, కేసులు తగ్గంగానే బయలుదేరాము, రావటము, తను ఇక్కడ నిజంగా ఎంత చెప్పినా అదే ఒకే మైండ్ సెట్ తో ఉన్నాను మేడం. ఎంతమంది చెప్పినా నేను చెప్పిన అదే మాకు ప్లస్ అయింది అనిపిస్తుంది. తప్పకుండా ఆంధ్రాల డాక్టర్నే కలవాలి. అది మీ నమ్మకం. టాక్ టు బేబీ తర్వాత ఇక్కడ ఫ్రీగా ఉండడం, ఎక్సర్సైజ్ కొంత చేసినా కూడా మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. ఏది చేసినా ఇష్టంగా, అందుకే చెప్తాం ఇష్టంగా చేయి, రెగ్యులర్గా చేయి. నిన్నంతా ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ బాగా హెల్ప్ చేస్తుంది. మేము మానిటరింగ్ సైడ్, ట్రీట్మెంట్ సైడ్ మేము చూసుకుంటాం. సో ఇవి ఉన్నప్పుడు ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా వీలవుతుంది. ఆ మైండ్ సెట్ అందరికి వస్తే చాలు. ఎక్కడ మనం చేస్తామో నన్ను చూసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేసి ఇద్దరు రెడీ అయ్యారు. జస్ట్ నా ఇదే ట్రీట్మెంట్ చూసి వాళ్ళు స్టన్ అయిపోయారు. అసలు ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ కాగానే వాళ్ళు కాల్ చేసి మా వైఫ్ కూడా ఆండాల్ మేడం దగ్గరే చూపిస్తారన్నారు. వైఫ్ కూడా మేము ఆండాల్ మేడమే చూపిస్తాము. ఇంత బాగా ట్రీట్ చేసింది, ఇంత నైస్ గా, అసలు ఇంత బాగా ఎక్కడ ట్రబుల్ లేకుండా, ప్రాబ్లం లేకుండా తీసుకువచ్చిందని. వాళ్ళు ఈవినింగ్ ఒకరు వచ్చి గ్యారంటీ కలుస్తాం, మేము మేడం కలిసి స్టార్ట్ చేస్తాము అంటున్నారు మేడం. నిజంగా ఇంతకన్నా హ్యాపీనెస్ నాకు కూడా ఏంటంటే, నేను నమ్మకం పెట్టుకున్న దానికి నన్ను చూసి ఇంకో వాళ్ళు నేను వచ్చి కలుస్తామన్న దానికి అంతకన్నా నిజంగా హ్యాపీనెస్ ఉండదు అనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మనకి డెలివరీ అయినప్పుడు కార్డ్ ఎక్కడ చుట్టుకోవడం అట్లా లేదు. ఒకవేళ కార్డ్ చుట్టుకొని అది ప్రెస్ అయ్యి అట్లా ఉంటే ఒక్కొక్కసారి ముందుగానే హార్ట్ బీటింగ్ ఎక్కువనో తక్కువ పోతే అప్పుడు మనం సర్జరీకి పోవాల్సింది. అది లేదు, ఇది ట్రాన్సియంట్ గా వచ్చినది. ఈ తర్వాత బాగా అది కూడా మనకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంటే సేఫ్టీగా నార్మల్ డెలివరీ రావడం అనేది మనకి మంచిది. చాలా థ్యాంక్స్ అండి, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.